హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అరటి పువ్వు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం అరటి పువ్వుల్ని ఈ విధంగా ఒలుచుకొని దీనిలో ఇయర్ బడ్ లాగా ఇలా ఒక కాడలాగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అనేది మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక రెక్క ఉంటుంది, ఇది కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇలా తుంచుకున్న తర్వాత ఎమ్మటనే ఉప్పు నీళ్ళలో ఇలా వేసుకుంటే పువ్వు అనేది బ్లాక్ తిరగకుండా ఉంటుంది. ఎమ్మటనే మనం ఇలా సన్నగా తరుముకొని ఉప్పు నీళ్ళలో కానీ పసుపు నీళ్ళలో కానీ ఇలా ఈ విధంగా వేసుకుంటే పువ్వు అనేది నలుపు తిరగకుండా ఉంటుంది. అలానే దీంట్లోకి మనం పచ్చి కొబ్బరి, 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క సపరేట్గా పేస్ట్ చేసుకొని కూరలో కలుపుకోవడం కోసం రెడీ చేసుకుందాం. ముందుగా అయితే ఈ విధంగా అరటి పువ్వుల్ని మనం చిన్నగా తరుక్కొని అరటి పువ్వుని ఇలా ఉప్పు నీళ్ళలో నుంచి పసుపు నీళ్ళలో కూడా ఇలా 2-3 సార్లు మనం క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా. చూడండి, ఈ విధంగా 1-2 సార్లు మనం కడుగుతూ శుభ్రం చేయాలి. అరటి పువ్వు ఉడికేలోపు పేస్ట్ కోసం 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా పచ్చి కొబ్బరి మనం వాటన్నిటిని కలిపి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చి కొబ్బరి, అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఈ విధంగా రెడీ చేసుకుందాము. అరటి పువ్వు ఉడికేలోపు మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని తాలింపుకు రెడీ చేసుకుందాము. వేరుశనగ నూనె అయితే టేస్టీగా ఉంటుందండి. మనం ఆయిల్ రెడీ చేసుకొని ఆయిల్ని వేడయ్యే వరకు ఉండి దీనిలోకి కొద్దిగా ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు, రెండు ఎండుమిర్చి, ఈ విధంగా మనం తాలింపుకు రెడీ చేసుకుందాం. పక్కన మనకి అరటి పువ్వు చక్కగా ఉడుకుతుందండి. 2 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. మనకి అరటి పువ్వు ఉడికిన వాటర్ కూడా తాగొచ్చు, హెల్త్కి ఎంతో మంచిది. ఇది ఉడికేలోపు మన తాలింపు రెడీ చేసుకొని దీనిలోకి ముందుగా కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని తాలింపులో చక్కగా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము. మనకి అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి ఈ టేస్ట్ ఉంటేనే చాలా బాగుంటుందండి అరటి పువ్వు ఫ్రై. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు
అరటి పువ్వు చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఇలా పక్కకు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీరు మొత్తం పోయే వరకు పక్కకు తీసుకుందాం. చక్కగా అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ చక్కగా వేగిపోయినాయండి. దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న కొబ్బరి పువ్వుని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చక్కగా కలుపుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. చక్కగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అరటి పువ్వునైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అరటి పువ్వు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోయింది.